ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. లేఖనాలు సెలవిస్తున్నాయి, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నారు. ప్రపంచంలో మారనివాడు, మాట తప్పనివాడు మన ప్రభువే. ఎన్నో మారిపోతున్నాయి, వాతావరణాల్లో మార్పు వస్తున్నాయి, మనుషుల ఆలోచనలో మార్పు వస్తుంది, హృదయాల్లో మార్పు వస్తుంది, ఎన్నో పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ మారనివాడు, మాట తప్పనివాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన వాక్యం కూడా మారని మాట. దేవుని లేఖనాలు మనకు అనుగ్రహించబడ్డాయి, వాటిలో ఇంకెప్పుడు మార్పు ఉండదు. వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా భావితరాలకు ఆదర్శవంతంగా మనం జీవించడానికి ప్రభు తన కృపను విస్తరింపజేస్తారు. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వింటున్నాం. ఈ రోజంతట్లో దేవుని స్మరించుకున్నట్లుగా, ఆయన ఆరాధించినట్లుగా ఈ వాగ్దాన సందేశాలు మనకు ఉపయోగపడుతున్నాయి. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి 5వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. Psalm 5:11. దానిలో ఈ మాటలు రాయబడింది: నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఈ మాటను పరిశీలించేద్దాం. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ధ్వని చేయుట, మేకింగ్ సమ్ నాయిస్ అండ్ మేకింగ్ సమ్ సౌండ్. బైబిల్లో అనేక ధ్వనుల గురించి రాయబడింది. కొంతమంది రోదన ధ్వని చేసేవాళ్ళు ఉన్నారట. రోదన ధ్వని అంటే ఏడుపులు. కొన్ని కుటుంబాలు చూడండి, ఎప్పుడు ఏడుపులు వినబడుతూనే ఉంటాయి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏడుస్తూనే ఉంటారు. ఆ ధ్వని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుని యందు మనం సంతోషించగలిగితే, ఆయనలో మనం ఆనందించగలిగితే. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. లోకంలో ఎక్కడ ఆనందం లేదు, ఏ పరిస్థితుల్లో నీకు నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేవు. కానీ దేవుడు మాత్రమే నీకు నిజమైన సత్యమైన ఆనందాన్ని ప్రభువు నీకు ఇవ్వగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆనందం నీ జీవితాన్ని నిలబెట్టే ఆనందం. లోక సంబంధమైన సంతోషాలు, ఆనందాలు నీ జీవితాన్ని పతనావస్థకు తీసుకెళ్తాయి. పాపం కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ప్రారంభంలో మాత్రమే ఆనందం, సంతోషం కనబడచ్చు. రాను రాను ఆ పాపము నీ మీద భయంకరమైన భారమై మోపుతూ ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందులు పాలవుతూ ఉంటావు, నిరాశకు గురవుతూ ఉంటావు, నిస్పృహకు గురవుతూ ఉంటావు. కానీ దేవుడు తన సంతోషాన్ని మన హృదయంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేక మందికి దీవెనకరంగా మనం మారడానికి ఉపయోగపడుతుంటుంది. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల చేత నింపబడడానికి, ఆధ్యాత్మిక స్థాయికి చేరుకునే కారణం ఏంటో తెలుసా? వారందరూ దేవునిలో ఆనందించడం నేర్చుకున్నారు. దేవునిలో ఆనందించినప్పుడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనము ఆనందధ్వని, సంతోషధ్వని చేస్తాం. ఈరోజు నా ప్రార్థనదే, మీరందరూ కూడా ఆనందధ్వని చేసేవారుగా ఉండాలని, ప్రభువులో ఆనందించేవారుగా ఉండాలనే నా ఆలోచన. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు అంటాడు, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని. ఫిలిప్పీలకు రాసిన పత్రికను బైబిల్ పండితులు ఒక పేరుతో పిలుస్తారు. అదేనంటే చెరసాల నుండి వస్తున్న ఆనందపు ధ్వని అని పిలుస్తారు. ఏ చీర్ఫుల్ సౌండ్ ఫ్రమ్ ఏ జైల్ సెల్. ఒక వ్యక్తిని చెరసాలలో ఉంచినప్పుడు, బందీగా మార్చినప్పుడు, ఖైదీగా చేసినప్పుడు ఆ వ్యక్తి ఆనందించగలడా? లేదా ఇతరులకు ఆనందంగా ఉండండి అని చెప్పగలడా? పౌలు మహాశయుని యొక్క జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హీ వాజ్ అ ప్రాక్టికల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అతడు ఆచరణాత్మకమైన సేవకుడు. తను ఏదైతే అనుభవించాడో అదే సంఘానికి చెప్పారు, ఏదైతే సంఘానికి బోధించాడో దాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. ఆనందించండి, ఆనందించండి అని చెప్పిన పౌలు ప్రతి పరిస్థితిలో దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాడు, సంతోషించడం నేర్చుకున్నాడు. తన శ్రమల్లో, కష్టాల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో, ప్రభు కొరకు అతను ఎదుర్కొంటున్న నిందల్లో, వీటన్నిటిలో కూడా ప్రభువునందు ఆనందించడం నేర్చుకున్నాడు. కాబట్టే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. ప్రియ సహోదరి, నీలో ఉన్న దేవుని ఆనందాన్ని దొంగిలించాలని అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిరాశ తీసుకొస్తాడు, నీ జీవితంలోకి నిస్పృహలో నేను నడిపిస్తూ ఉంటాడు. నీకు అది లేదు, ఇది లేదని, నీకు లేని వాటినే ప్రతిసారి నీ ముందుకు తీసుకొచ్చి నువ్వు విచారించువాడుగా ఉండాలని, లేదా నాకు అది లేదు, ఇది లేదని ఏడ్చు వ్యక్తిగాను ఉండాలనే అపవాది ఆలోచన చేస్తాడు. కానీ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాదర్ దెన్ యువర్ ప్రాబ్లమ్స్. నువ్వు ఎదుర్కొన్న సమస్యల కన్నా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను కౌంట్ చేయడం నేర్చుకో, ప్రభువులో ఆనందించడం నేర్చుకో. ఈ లోకంలో ఏది నీకు నిజమైన ఆనందం ఇవ్వదని గుర్తించి ఆయన మీద నీ ఆనందాన్ని కనుక ఆధారం చేసుకోగలిగితే ఆ గొప్ప దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను బలపరుస్తాడు, ఆయన తన సంతోషంతో ఆయన నిన్ను నింపుతాడు.
మా తండ్రి గారు ప్రభువుని అంగీకరించక మునుపు లోకంలో జీవిస్తున్నప్పుడు లోక సంబంధ విషయాల్లో ఆనందించాలని ఎంతో ప్రయాసపడ్డారు. తన చుట్టూ అనేక మంది స్నేహితులను పెట్టుకుని, లేదా ప్యాకాట్లలో ఆనందం ఉందనుకుని, సినిమాల్లో ఆనందం ఉందనుకుని విపరీతంగా లోక సంబంధమైన ఆనందంలో ఉండాలని ఆశించారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన్ని పట్టుకున్నారో, ఆయన తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించారో, దేవుని సేవకు తన జీవితాన్ని సమర్పించుకుని అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సేవ జరిగించినప్పుడు ఆయన అనుభవించిన ఆనందం లేదా అనుభవిస్తున్న ఆనందం చాలా గొప్పదని వారి సాక్ష్యంలో అనేకసార్లు నాన్నగారు చెబుతూ ఉంటారు. దేవుని ప్రజలారా, గమనించండి, ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో క్రమరించే ఆనందం, సంతోషం శాశ్వతమైనది కనుక ఆనంద ధ్వనిలో మనం ముందు కొనసాగుదాం. ఆయన మనల్ని కాపాడువాడు. రాబోతున్న ఉగ్రత నుండి మనల్ని దేవుడు కాపాడాడు. తన రక్తం పెట్టి మనల్ని కడిగి తన బిడ్డలకి అంగీకరించారు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం ఉగ్రతను తప్పించుకున్నాం. దేవుడు మనల్ని బలపరిచాడు కనుక మనం ప్రభువును స్తుతించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. ఆ తదుపరి అపవాది ఎన్నో ప్రయత్నాలు మనల్ని పడగొట్టాలని, వెనకకు లాగాలని, లేదా దేవుని దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అపవాది ప్రయత్నాలన్నింటినీ ప్రభు చెడగొట్టి లేదా వాటిని నిర్వీర్యం చేసి అనుక్షణము మనకిస్తున్న జయ జీవితాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలా. మీరు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి, సంతోషించండి. ఈ రోజంతట్లో కూడా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును మహింపరచండి. దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. నీవు మమ్మల్ని కాపాడే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మా ప్రియులు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో వారందరినీ ముట్టండి, బలపరిచి లేవనెత్తండి అయ్యా. నీ సంతోషం, నీ ఆనందం వారి హృదయాల్లో ఉంచి బలపరచమని కోరుతున్నాం. కనికరించి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి. వేదనలు ఉన్నవారిని లేవనెత్తండి, కనికరించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.